నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యానగర్ చేదోడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం. హాజరైన నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. గూడూరు పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. హాజరైన తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం. హాజరైన జనసేన పార్టీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ చేందోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామానికి చెందిన వాక విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని వీధుల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన నేతలు గూడూరు ఎమ్మెల్యేగా పాషం సునీల్ కుమార్ ను, తిరుపతి ఎంపీగా వరప్రసాదరావును గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం గ్రామంలో వీధుల్లో బాణసంచ వేడుకలు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. మహిళలు, టీడీపీ కార్యకర్తల సమక్షంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి వాక విజయభాస్కర్ రెడ్డికి అడుగడుగున హారతులు ఇస్తూ నీరాజనం పలికారు. కేంద్రంలో రాబోయే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీలకు ప్రజాదరణ తగ్గిపోయిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, గెలిచిన వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోర్టు నిర్మాణం జరిగితే గూడూరు పట్టణం మహానగరంగా అభివృద్ధి చెందుతోందని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఈ ప్రచారంలో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారావు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ఎంత నమ్మకంతో మమ్మల్ని ఇద్దరిని ఎంపీగా చింతామోహన్ సార్ని, గూడూరు ఎమ్మెల్యేగా నన్ను అంటే డాక్టర్ రామకృష్ణారావుని ఎంపిక చేసి ప్రజల్లోకి పొమ్మని కాంగ్రెస్ యొక్క విధానాలు, అజెండా తీసుకెళ్ళమని చెప్పారు. అదే అజెండాతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
ప్రజలు మా సైడ్ ఉన్నారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా కొన్ని వర్గాలు, ఏ వర్గాలైతే ఈ 10 సంవత్సరాలు మోసపడ్డారో, దగాపడ్డారో, ఆ వర్గాలు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రాజకీయాలు వ్యాపార సంస్థలు అయిపోయి రాజకీయ ముసుగులో వ్యాపారం చేస్తున్న బడా నాయకులకందరికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చంపదెబ్బలాంటిది ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఓటర్లు చాలా మేధావులు ఉన్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నా గూడూరు ప్రజలు మేధావి వర్గాలైన చదువుకున్న వాళ్ళు, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యానగరు, వాకాడు ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకందరూ కూడా ఇంగ్లీష్ జ్ఞానం చాలా ఉంది, సివిల్ సర్వీస్ చాలా ఉంది. భారతదేశం ఎలా పోతుంది, ఎలా నాశనం అయ్యింది, దాన్ని తిరిగి ఎలా తీసుకొచ్చుకోవాలని ప్రతి ఒక్కరి మైండ్లో కూడా అది క్షుణ్ణంగా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఓటర్ మహాశైలిలో నేను గమనించింది ఏమిటంటే, ఇన్నాళ్ళు మనం మోసపోయాం, ఇక మీదట మోసపోకూడదు అనేది ప్రగాఢంగా వాళ్ళ మనసులో చొచ్చుకుపోయింది, నిలిచిపోయింది. దేశానికి పార్లమెంటు, రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి చెడ్డి ఊడిపోతూ ఉంది. ఈరోజు కడపలో రాహుల్ గాంధీ వచ్చున్నాడు వాళ్ళ చెల్లెల మీటింగ్కి, కాంగ్రెస్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 ఖాయం. ఆయనకు 30 సీట్ల కంటే ఎక్కువ రావు రావు రావు. మరి ఈరోజు నడ్డా గారు తిరుపతిలో వచ్చున్నారు. ఆయన తిరుగుతూ ఉంటే చూసేదానికి కూడా జనాలు ఇవ్వట్లేరు పాపం. ఆయన నడ్డా గారు నడ్డి ఇరిగిపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజల సమస్యలు తీర్చేదానికి. మరి మోడీ కూడా ఓడిపోతున్నాడు. 150 సీట్లు ఓటు, ప్రతిపక్ష హోదా కూడా తగ్గే విధంగా పార్టీ అధికారానికి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తూ, వచ్చిన వెంటనే దుగరాజపట్టణ ఓడ రేవుకు పునాది రాయి వేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆగస్టు 15వ తేదీ లోపల దుగరాజపట్టణ ఓడ రేవు, దీనివల్ల గూడూరు ఒక పట్టణంగా తయారయ్యి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఉద్యోగం వస్తుంది, ప్రతి రైతు కోటీశ్వరుడు అవుతారు, ప్రతి బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా లక్షాధికారులు అయ్యేదానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం దుగరాజపట్టణ ఓడ రేవు. రెండవది, ఒకటి గమనిస్తూ వస్తున్నాను, ఈ మధ్యకాలంలో అందరూ పట్టించుకుంటున్నారు, జర్నలిస్టులను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కేంద్రంలోకి మేము అధికారంలోకి రాగానే ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను, జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాం. జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక 10,000 కోట్ల రూపాయల నిధులతో వాళ్ళ కష్ట సుఖాలు తీర్చేదాని కొరగా ఈరోజు ఎన్నో ఫైనాన్స్ కార్పొరేషన్లు దేశంలో వచ్చి ఉన్నాయి, రైతులకు వచ్చి ఉన్నాయి, అందరికి వచ్చి ఉన్నాయి. మరి జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మూడవది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి మోడీలు ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో శ్రీమతి రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రామానుజుల స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పాషన్ సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావును గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమితో పేదలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని వివరిస్తూ కరపత్రాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గిరి, జనసేన నాయకులు పాలూరు మల్లికార్జున్, పాలూరు గోపి, ననిమిల వంశీ, బద్దిక చెంచయ్య, కందుకూరు గోవర్ధన్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, గణపతి, శ్రీహరి రెడ్డి, చీరాపట్ట అభిరామ్, నాగూర్, వినీల్, నరమల అంగబాబు, బీజేపీ నాయకులు వెంకటేశ్వర్లు, యువకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పార్టీ రావాలా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక ర్యాలీగా మొత్తం హరిజనవాడ ఇంటింటికి ప్రచారం చేసి బీసీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, ఊర్లో అంతా తిరిగి జన సైనికుల్లాగా అందరూ ఎక్కువ జనసేన వాళ్ళు బాగా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూటమితో గెలిపించాలని కోరుకుంటున్నారు. అందరూ కూడా 13వ తేదీ సోమవారం ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదిగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలి ఈ 2 రోజులు అని అందరూ కోరుకుంటున్నారు. అందువల్ల అందరూ ఇచ్చేసి సైకిల్ గుర్తు మీద, బీజేపీ మీద, కమలం మీద ఎంపీ సీటు ముద్రించి గెలిపించాలని, అసెంబ్లీ, పార్లమెంటు 2 గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. గుణపాడు గ్రామంలో జనసేన పార్టీ యొక్క కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా 2024 మే 13లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఎలగపల్లి వరప్రసాదరావు గారిని, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పాషన్ సునీల్ కుమార్ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేసి డోర్ టు డోర్ తిరిగి ఓటర్స్ని ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఓటర్స్ నుంచి కూడా మంచి స్పందన ఏర్పడుతుంది. కాబట్టి రేపు 2024 13 ఎలక్షన్లో, మే 13 జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో పాషన్ సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలగపల్లి వరప్రసాదరావు గారిని గెలిపించడం కోసం అకుంఠిత దీక్షతో అందరూ కార్యకర్తలు, ఓటర్లు కూడా ముందుకొచ్చి సైన్యంలుగా కదిలి
ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం జరుగుమల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఒచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గ్రామవాసి బెంగళూరులో స్థిరపడిన రామిరెడ్డి సుబ్బారెడ్డి ఈ ప్రచార కార్యక్రమానికి హాజరు కావడంతో గ్రామస్తులు అంతులేని ఆనందం ఉప్పొంగింది. గజమాలలు, పూలమాలలు, శాల్వాతో సత్కరిస్తూ అడుగడుగున హారతులు పట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తుల దగ్గరుండి గ్రామంలోని అన్ని వీధులను తిరిగి రామిరెడ్డి సుబ్బారెడ్డితో పాటు ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డిని సత్కరించుకోవడంతో పాటు ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన రామిరెడ్డి సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు పాషం సునీల్ కుమార్, వరప్రసాదరావుల ఓట్లు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు హామీ ఇచ్చారు. Marco, desde Pati.
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళీధర్ గెలుపు కోసం వాకాడు ముస్లిం వీధి నుండి బీసీ కాలనీ వరకు ఎల్లాంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ముస్లిం కార్యకర్తలు నాయకులకు శాల్వాలు కప్పి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేదల బిడ్డల విద్య, వైద్యం, అభివృద్ధికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరల గెలిపించాలని, ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళీధర్ని, తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తిని ఇరువురికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ప్రజల్ని కోరారు. అనంతరం పాపారెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే వ్యక్తి. వైసీపీ పార్టీ కష్టకాలం నుండి పార్టీకి విధేయుడిగా ఉండి ఎనలేని సేవలు అందించి పార్టీ గెలుపు కోసం కృషి చేశాడని, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కనుక ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. జెండలెత్తెరా చూడలే గుడుతుంటే తోడెళ్ళే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు ఒక్కటి లేని మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి జై జగన్ జై ఫ్యాన్ గుర్తుకే సిద్ధమా జై
మన జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకి ఎన్నో పథకాలు అమ్మఒడి కాడి నుంచి మన అన్ని కార్యక్రమాలు బటన్ నొక్కి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. దానివల్ల ఈరోజు మనం ఉత్సాహంగా ఈరోజు ర్యాలీ జరుపుకోగలుగుతున్నాము. అందరూ ఫ్యాన్ గుర్తుకి మన గురుమూర్తి గారికి మేరీ మల్లి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. జగన్ మంది ఇక్కడ ఉత్సాహవంతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన పరిపాలించిన మూడు సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు యువకులు ఉత్సాహం అందరికి కూడా పార్టీ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ పార్టీ ఎన్నో ఆలోచనతో ఉంది. 5 సంవత్సరాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మన బతుకులు అందరూ బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులు అందరూ ఉన్నారు. హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలే. జగన్మోహన్ నవరత్నాలని ఒక కార్యక్రమంలో ఈరోజు అన్ని ఒక ఐడియాతో అన్ని తిరిగి మనం గెలిపించుకుంటేనే తిరిగి ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ ఈ చిన్నపిల్లలకు కూడా ఈరోజు చదువులు కానీ అన్నింటిలో ఎంతో అన్ని రాష్ట్రాలకి మనమే ఒక ఉదాహరణగా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో చేసే తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో అన్నమేడు గ్రామానికి చెందిన అనిత అనే ఒంటరి పేద మహిళకు కుట్టు మిషన్ పరికరాల్ని అందించారు. ఈ మేరకు ఆ కుట్టు మిషన్ ను ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య దాత ఓరుగంటి ఫణీంద్ర కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ దర్జీ పని నేర్చుకుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సిద్ధమైన ఒంటరి మహిళ పెద్దింటి అనితకు ఓరుగంటి సూర్యప్రకాశరావు శేషమ్మ దంపతుల కుమారుడు ఓరుగంటి ఫణీంద్ర కుమార్ దాతృత్వంతో 15,000 రూపాయలు పైగా విలువ చేసే కుట్టు మిషన్ పరికరాలను అందించేశామని దాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శరత్ చంద్రారెడ్డి, మురారి శెట్టి మల్లికార్జునరావు, అల్లం సాయిరాం నాగేష్, పన్నగ సాయి నరేష్, వెంపులూరు బాబురావు, యుగంధర్, దేవి అనంతాచార్యులు, సాయి బాబు, హేమంత్, సోలా కుమార్, శ్రీదేవి, శ్రీనివాసాచార్యులు, పవన్ కృష్ణమాచార్యులు, చిన్మయి, దాము తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వాస్తవులు మా గురువు గారైన శ్రీ ఓరిగంటి సూర్యప్రకాశరావు గారు, శేషమ్మ గారు పుత్రుడైనటువంటి ఫణీంద్ర కుమార్ గారు, తర్వాత బాలుడిపాలెం వాస్తవులు దివి అనంతాచార్యుల వారు, అన్నమేడు నుంచి ఒక అమ్మాయి అనిత గారు, పెద్దంటి అనిత గారు, ఆ పాప వాళ్ళ భర్త లేని దానివల్ల 2 పిల్లలు జీవనోపాధి కోసం ఆ పాపని చెప్పి ఇట్లా ఉండే పరిస్థితి అయ్యారు. కుట్టు మిషన్ సహాయం చేయండి నాకు ఎంతైనా పర్లేదు నేను తీస్తాను అన్నారు. వెళ్ళేసి కరెక్ట్గా ఇదే రోజు 15 రోజుల కిందట నెల్లూరు నుంచి ఆ కుట్టు మిషన్ తీసుకురావడం జరిగింది. గురువారం రోజు, ఇదే గురువారం ఆ పాపకి అందజేస్తుంది. ఆమె 2 పిల్లలు కూడా బాగా చదువుకునే దానికి హైదరాబాద్ వాస్తవి ఓరిగంటి సుధాకర్ రావు గారిని సంప్రదించి ఒక పాపని మీరు ఎంతవరకు చదివించండి సార్ అంటే ఆయన ఒప్పుకున్నారు. చెన్నై వాస్తవ్యులు ముక్కర నవీన్ బాబు గారు చాలా యంగ్. ఆ అబ్బాయి తలపంగానే ఆయన ఒక బిడ్డ నేను అడాప్ట్ చేసుకుంటాను, ఎంతవరకు నేను చదివిగలుస్తాను అని నిజంగా వీళ్ళ ముగ్గురికి అందరికి కూడా ముందు మా ఊరు బాలుడిపాలెం స్వామికి ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత మా గురువు గారి పుత్రుడైనటువంటి తాత, ఈనాటి తాత ఓరిగంటి ఫణీంద్ర కుమార్ గారికి, ఓరిగంటి సుధాకర్ రావు గారికి, ముక్కర నవీన్ బాబు గారికి, అందరికి కూడా అందరి తరఫున మా చర్చ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక సహాయం చేసినటువంటి వారికి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికి వచ్చి వాళ్ళ ముందుకొచ్చి ఇట్లాంటి పేద కుటుంబాలని ఆదుకుంటూ ఒక ఉన్నతమైన కుటుంబాలుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఇంకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు చేయనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై శ్రీరామ్. జై సాయిరామ్. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నమేడు గ్రామానికి చెందినటువంటి పెద్దింటి అనిత అనేటటువంటి మహిళకు ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇంటి యజమానిని కోల్పోయి ఎల్కేజీ చదువుకునే బిడ్డ, సెకండ్ క్లాస్ చదువుకునే బిడ్డలు ఇద్దరు అప్పటికి వారిద్దరూ ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నేను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ గారు అధ్యక్షులైనటువంటి శ్రీయుక్తులు అల్లం రమణయ్య గారిని సంప్రదించాము. వారు పెద్ద మనసుతోటి అంగీకరించి శ్రీ ఓరుగంటి సూర్యప్రకాశరావు గారు, శ్రీమతి శేషమ్మ గారుల కుమారులు ఓరుగంటి ఫణీంద్ర కుమార్ గారి ద్వారా ఈరోజు సుమారుగా 15,000 రూపాయల పైన విలువ చేసేటటువంటి కుట్టు మిషన్ను, దానికి సంబంధించిన పరికరాలను దాతల ద్వారా అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించడమే కాకుండా ఆ చిన్నారులిద్దరికీ కూడా చదువు వరకు విద్యకు అయ్యేటటువంటి ఫీజులను ఇద్దరు దాతలను ఏర్పాటు చేశారు రామయ్య గారు. ఈ సందర్భంగా వారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన వారు, అలాగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే షిరిడి సాయి అక్షయ సేవా సమితి బంధువులు, అలానే మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యానగర్ చేదోడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం. హాజరైన నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. గూడూరు పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. హాజరైన తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం. హాజరైన జనసేన పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.